దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, కొంతమంది వ్యక్తులు ఈ రీతిగా మాట్లాడుతూ ఉంటారు. అసలు దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే చూపించండి, నా దగ్గరికి రమ్మనండి. అసలు దేవుడు అనే వ్యక్తి ఉంటే నాకు కనపడాలి, నాతో మాట్లాడాలి, నా దగ్గరికి రావాలి అని అంటూ ఉంటారు. అయితే పరిశుద్ధ లేఖనాలు ఏమని సెలవిస్తున్నాయి అంటే, యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంటూ ఉన్నది. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును. మనము దేవుని వద్దకు వెళ్ళాలండి. ఆయన మన వద్దకు రమ్మని అడగటం, ఆయన ఉంటే నాకు చూపి అని చెప్పటం కాదు. మొదట మనము దేవుని వద్దకు వెళ్ళాలి. మనము దేవుని వద్దకు వెళ్ళినప్పుడు ఆయన మన వద్దకు వస్తారు. మనము దేవుని వద్దకు వెళ్ళినప్పుడు ఆయన మన వద్దకు వస్తారు. ఎందుకంటే ఆయన మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త, మన తండ్రి. ఆయన భూమిని, ఆకాశమును, సముద్రమును, గ్రహాలను, సూర్యచంద్ర నక్షత్రములను, వీటిలో ఉన్న సర్వమును, ఈ భూమిలో ఉన్న సర్వమును, ఆకాశములో, సముద్రం ఉన్న సర్వమును, మనలను సృష్టించింది దేవుడు, సృష్టికర్త. ఆయన వద్దకు మనం వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? కృతజ్ఞతాపూర్వకంగా, ప్రేమతో, వినయ భయభక్తులతో ఆయన దగ్గరికి వెళ్ళాలి. కానీ నాకు రమ్మను, నాకు కనపడమను, అసలు దేవుడు ఉంటే నాతో మాట్లాడమను, అప్పుడు నమ్ముతా అంటే అది నీ మూర్ఖత్వం, అజ్ఞానం అవుతుంది. ప్రియమైనటువంటి జనులారా, దయచేసి గమనించండి. దేవుని వద్దకు మనం వెళ్ళాలి. మొదట దేవుని సన్నిధికి మనం వెళ్ళాలి. దేవుని వద్దకు మనం వెళ్తే, దేవుని సన్నిధికి వెళ్ళటం మనం ప్రారంభించినప్పుడు అప్పుడు ఆయన మన వద్దకు వస్తాడు. అప్పుడు ఆయన మన వద్దకు వచ్చి మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని రూపుమాపుతాడు. మనలో ఉన్నటువంటి ఒకలాంటి అలజడిని తీసివేస్తాడు. మనలో ఉన్న చీకటిని తొలగించి అంధకారమును తీసివేసి వెలుగు సంబంధులుగా మనల్ని మార్చుతారు. నిత్య జీవానికి వారసులుగాను, స్వర్గానికి వారసులుగాను, పరలోక రాజ్యానికి వారసులుగా ఆయన చేస్తాడండి. ఎప్పుడంటే మనము దేవుని వద్దకు వెళ్ళినప్పుడు, మొదట మనము దేవుని వద్దకు వెళ్ళాలి. ఆ తర్వాత ఆయన మన వద్దకు వస్తారు. మన వద్దకు దేవుడు వచ్చినప్పుడు మనలో ఉన్న చీకటి పారిపోతుంది, మనలో ఉన్న అజ్ఞానం పారిపోతుంది, మనలో ఉన్న అంధకారం పారిపోతుంది. మనలో ఉన్నటువంటి పాపమును ఆయన తొలగిస్తాడు. మనలో ఉన్నటువంటి సకల దుర్నీతిని ఆయన కొట్టివేసి, పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి, పరిశుద్ధులుగాను, యోగ్యులుగాను, అర్హులుగాను, పరలోక రాజ్యానికి వారసులుగాను చేస్తాడండి. విచారాలు కొట్టివేస్తాడు, నెమ్మదినిస్తాడు, కృంగుబాటును తీసివేస్తాడు. అనేక రకాల శోధనలు, వేదనలు, బాధలు కొట్టివేసి సంతోషం చేత మనల్ని నింపుతాడు. ప్రియులారా, ఎప్పుడంటే మనము దేవుని వద్దకు వెళ్ళినప్పుడు, ఆయన మన వద్దకు వచ్చినప్పుడు అండి. మొదట మనము దేవుని వద్దకు వెళ్ళాలి. మనల్ని మనం ఆయనకి అప్పగించుకోవాలి. మనల్ని మనం ఆయనకి సరెండర్ చేసుకొని, మీ యందు విశ్వాసం ఉంచుతున్నాను ప్రభువా అని మనం ప్రార్థించి వేడుకున్నప్పుడు ఆయన మన వద్దకు వస్తాడు. మనలో ఉన్న లోపాలు, మనలో ఉన్న లోట్లు, మనలో ఉన్న కొరతలన్నింటినీ తీసివేసి మన సమృద్ధిలోకి నడిపిస్తాడు. ఆశీర్వాదంతో నింపి తృప్తిపరుస్తాడు. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.